30-40 సంవత్సరాల నుంచి ఇదే దారికి నడుస్తున్నామండి మేము. మాకు వేరే దారి ఏమీ లేదు, ఇదే దారి. ఎటు వెళ్ళాలన్నా కూడా ఇదే దారండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మా మామగారు మా అత్తగారు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇదే దారండి. ముసలాళ్ళు ఎటు వెళ్ళలేకపోతున్నారండి. అసలు ఇదే దారి, మాకు 40 సంవత్సరాల నుంచి ఇదే దారిలో నడుస్తున్నామండి. ఈ బషీర్ గారు ఏంటో మరి అక్కడ వరకు ఉండే కంచిని ఇక్కడ వరకు చేసి మాకు బంధించేశారండి, ఇంట్లో పెట్టి. మేము బయటికి రావడానికి లేదు. పండగ వచ్చిందండి, సంక్రాంతి పండుగ, మా అమ్మగారు ఇళ్ళకి వెళ్తా కూడా దారి లేదండి. పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇక మగాళ్ళు అంటారా, ఎలాగో గోళ్ళెక్కి గట్ట బయటికి వెళ్తున్నారు వస్తున్నారండి. మా పరిస్థితి ఇలా ఉందండి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తారో మాకు తెలీదు. నాయకులకు చెప్పామండి, పరిష్కారము దొరకలేదండి. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, పిటిషన్ పెట్టుకుని మేము లెటర్ తీసుకొచ్చుకున్నామండి. మీరు ఏం చేస్తారో ఏంటో మాకు తెలియదండి. మాకు మాత్రం దారి కావాలండి. చేతులు తీరిపోతున్నాయి, కాళ్ళు తీరిపోతున్నాయి, పిల్లలకి పరిస్థితి అయితే బాగాలేదండి. మేము అందుకని ఈ రోజు మేము మొత్తం అంతా పీకేసామండి. ఏం జరిగినా మాకేం పర్వాలేదు అన్నట్టుగా పీకేసామండి. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలీదు. మీరు మాత్రం మాకు ఏ దారి మాత్రం ఇప్పించండి. అడిగాం, ఊళ్ళో ప్రెసిడెంట్ గారిని అందరినీ అడిగామండి. ఎవరు మాకు ఏం పరిష్కారం చేయలేదు. మేము ఎస్సీలు అండి.